వీక్షకులకు నమస్కారం. పచ్చి పసుపు పొడి అనమాట. ఇది ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను. ఇదిగోండి, ఇది మదరు. ఈ మదర్ తోలు తీసేసి చక్కగా ఈకలు పీకలన్నీ పీకేసి దాన్ని ముక్కలు కోసి ఎండబెట్టాము. దానికి 2-3 వారాలు పట్టింది. సోలార్ డ్రయర్ కూడా తెప్పించి అందులో పెట్టి ఇది చేసామన్నమాట. ఇవేమో ఉడికించడానికి కోసం బేబీ ముక్కలు. ఇదిగో ఇవి మదర్ పసుపుని తీసి తల్లి వేరుని తీసేసి ఇలా చెక్కు తీసి ముక్కలు కోసి ఈ ముక్కలు ఎండబెట్టి ఎండిన తర్వాత దీన్ని మిక్సీకి చిన్నగా రోట్లో వేసి కొట్టి మళ్ళీ మిక్సీకి వేసి జల్లెడ పట్టి ఇవన్నీ చేసాం. ఈ పచ్చి పసుపు దీన్ని ఏం చేస్తారు అంటే చెప్పాను, ఇంతకుముందు చెప్పాను. ఏంటంటే కుంకుమ చేసుకోవడం కానీ ఒంటికి రాసుకోవడం, దేవుడికి అభిషేకం అని. కానీ ఈ మధ్య కొత్త కాన్సెప్ట్ ఒకటి వచ్చింది, గోల్డ్ మిల్క్ అని. బంగారు పాలు ఏంటంటే పసుపు, ఈ పచ్చి పసుపుని పాలల్లో వేసుకుని తాగితే బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఎండిపోయిన తర్వాత ఈ పసుపు ముక్కలు అనమాట. అందుకని గోల్డెన్ మిల్క్ కింద తాగొచ్చు. కష్టపడి పండించాం కదా, గోల్డెన్ మిల్క్ కింద తాగితే క్యాన్సర్ రాకుండా ఉంటుంది, మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయని చెప్పి ఈ పచ్చి పసుపు కూడా అందరికీ, మా చుట్టాలందరికీ తలా 2 స్పూన్లు ఇచ్చామన్నమాట. ఇది ఎందుకు ఏం చేసుకుంటామంటే గోల్డెన్ మిల్క్ కింద తాగండి, హెల్త్కి మంచిదని కూడా చెప్పింది మా అక్క. అయితే పసుపుని 2 తడవలు తీసాము. ఒకసారి ఏమో చిన్న పసుపు వచ్చింది 7.5 కిలోలు. దాన్ని ఎండబెట్టి పొడి చేస్తే 1.5 అలాగొచ్చినాయి అనమాట. రెండోసారి పెద్దవి వచ్చినాయి. అవి ఈజీగా కడగడం, శుభ్రం చేయడం ఈజీగా అయిపోయింది. అది కూడా 1.5 మధ్య వచ్చింది. 7.5 కిలోలు 8 కిలోలు అలా పండిస్తే డ్రై అయిపోయి పొడంతా వచ్చేటప్పటికి మేము ఏమర్థం చేసుకున్నాం అంటే సంచులు చిన్నవి కొన్ని కొన్నాము, కొన్ని పెద్దది వెడల్పాటి పొడవాటిది కొన్నాం. చిన్న వాటిలో వచ్చినాయి కష్టమైపోయినాయి. చిన్న మొక్కలు 100 వస్తే అవన్నీ శుభ్రం చేసుకునేటప్పటికి నాకు చాలా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు టైం పట్టింది. రెండో విడత తీసినప్పుడు పెద్దవి వచ్చినాయి. పెద్ద దుంపలు వచ్చేటప్పటికి వాటిని 50-40 వచ్చినాయి. ఈజీగా అయిపోయింది శుభ్రం చేయడం అనమాట. అందుకని పెద్ద సంచిలో, వెడల్పాటి సంచిలో వేసుకోవాలి. ఈసారి చిన్న సంచీలు 10 వేసే బదులు 2 పెద్ద సంచీల్లో వేస్తే పెద్ద దుంపలు వస్తాయి. ఇప్పుడు ఈజీగా పని అయిపోతుంది శుభ్రం చేసుకోవడం అనుకున్నాము. ఎవరైనా మళ్ళీ పసుపు పండించాలనే వాళ్ళ కోసం ఈ సలహా చెప్తున్నాను అనమాట. పెద్ద బ్యాగ్స్ పొడవు వెడల్పు ఎక్కువ ఉన్న దాంట్లో వేసుకుంటే మీకు ఒకేసారి లావు దుంపలు ఎక్కువగా పండుతాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్.